బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న 50,000 మంది సిబ్బందికి ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్లాగే ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు. ఐఏఎస్ అధికారులకు అందుతున్నంత పక్కా పంచాయతీ సిబ్బందికి కూడా 1వ తేదీనే జీతాలు అందాలన్నారు. మరి మంగళవారం రాత్రి ఆయన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలపైన సమీక్ష జరిపారు. గ్రామ పంచాయతీల్లో సిబ్బందికి ఒకటినే జీతాలు చెల్లించడానికి వీలుగా ప్రభుత్వం వాటాగా అయితే ప్రతి నెల 50 కోట్ల మంజూరు అయితే చేస్తామని చెప్పారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు అనే తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులకు ప్రతి నెల కూడా 1వ తేదీనే వేతనాలు చెల్లించాలని ఆదేశించారు. పంచాయతీ సిబ్బందికి జీతం ఒక్కరోజు ఆలస్యమైనా కూడా ఊరుకునేది లేదని తెలిపారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీలో జమ చేయాల్సిన అవసరం లేకుండా పంచాయతీల బ్యాంకు ఖాతాల్లోనే వేసుకునేందుకు అనుమతినించాలని అధికారులు చేసినటువంటి సూచనను కూడా ఆమోదించారు. గ్రామ పంచాయతీల స్వతంత్రతను నిర్వీర్యం చేస్తూ గత ప్రభుత్వం ట్రెజరీ నిబంధనను తీసుకువచ్చిందని అభిప్రాయపడ్డారు. దీన్ని మార్చడం కోసం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 70 క్లాస్ 3ను సవరించాలని నిర్ణయించారు. మరి పెన్షన్ల పంపిణీకి సంబంధించి ముఖ్యమంత్రి మరో కీలకమైనటువంటి ఆదేశాన్ని కూడా జారీ చేశారు. ప్రస్తుతం పెన్షన్లు పోస్టల్ శాఖ ద్వారా అందజేస్తూ ఉన్నారు. దాన్ని మార్చాలని, ఇక నుంచి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని సీఎం ఆదేశించారు. అదే సమయంలో అర్హులైనటువంటి వారికి పెన్షన్లు అందించేలాగా అయితే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఏదైతే ఓటర్ ఐడి, ఆధార్, SEEPC డేటా ఆధారంగా పెన్షన్లను క్రమబద్ధం చేయనున్నారు. మరి కొత్తగా మంజూరు చేసే పెన్షన్లలో ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ సిబ్బంది సంక్షేమం దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 50,000 మంది గ్రామ పంచాయతీ ఉద్యోగులకు ప్రతి నెల 1నే జీతాలు చెల్లించేలాగా అయితే తక్షణ చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో ఉండే ఐఏఎస్ అధికారులకు నెల సమయానికి ఏ విధంగానైతే వేతనాలు అందుతున్నాయో అదే రీతిలో క్షేత్రస్థాయిలో రాత్రింబవళ్లు శ్రమించే గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా 1వ తేదీనే జీతాలు అందాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలపైన నిర్వహించినటువంటి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ ఆదేశాలు జారీ చేశారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు అనే తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు అందేలాగా చూడాలని స్పష్టం చేశారు. సిబ్బంది జీతాలు ఒక్కరోజు ఆలస్యమైనా సహించబోమన్నారు. స్వంత ఆదాయం పైన గ్రామ పంచాయతీల స్వతంత్రతను నిర్వీర్యం చేస్తూ గత ప్రభుత్వం తొలగించినటువంటి నిబంధనను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు.